వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఖాదర్ పై TG24 టీవీలో వచ్చిన వార్తా కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. సోమవారం నెన్నెల మండలం గుండ్ల సోమవారం పాఠశాల విద్యార్థులతో అధికారులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడి ఖాదర్ అసభ్యకర ప్రవర్తనపై ఆరా తీశారు. విద్యార్థులను తమ ఆవేదనను అధికారులకు చెప్పుకున్నారు. విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు బానేష్ తోటి ఉపాధ్యాయులను సైతం విచారించారు. అధికారులు జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పద్మశ్రీ, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ సౌజన్య, ప్రొటెక్షన్ అధికారి సత్తయ్య విచారణ చేపట్టారు. వారు మాట్లాడుతూ TG24 న్యూస్ లో వచ్చిన కథనం చూసి పాఠశాలకు వచ్చినట్లు చెప్పారు. విద్యార్థినులు ఉపాధ్యాయులను విచారించామని చెప్పారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు చేరవేస్తామని, తప్పు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థినులను ఇబ్బందులు గురిచేస్తే చర్యలు తప్పవని, ఖచ్చితత్వం చర్యలు ఉంటాయన్నారు. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులను గ్రామస్తులు నిలదీశారు. విద్యార్థినుల ఆవేదనను చెప్పినప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదని, తప్పు చేసిన ఖాదర్కు సహకరిస్తున్నారా అని మండిపడ్డారు. ఎందుకు గోప్యంగా ఉంచారని, విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం ఎందుకు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఖాదర్, ప్రధానోపాధ్యాయులు బానేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వార్తా కథనం వచ్చేదాకా గ్రామస్తులకు తెలియదని, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మీకు బాధ్యత లేదు అని నిలదీశారు. చర్యలు తీసుకోవాలని, ఉపేక్షించొద్దని గ్రామస్తులు అధికారులను కోరారు. గుల్లసమారం హెడ్ మాస్టర్. నేను పిల్లలు 8వ తరగతి క్లాస్ తీసుకోవడానికి తరగతి గదిలోకి వెళ్ళాను. వాళ్ళు పిల్లలు కొన్ని విషయాలు చెప్పడానికి మదనపడుతున్నారు. వాళ్ళను పూర్తిగా లోతుగా ఎంక్వైరీ చేసి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకొని వాళ్ళను కంప్లైంట్ రూపంలో తీసుకోవడం జరిగింది. తీసుకొని దీన్ని ఈ విషయం మీద ఇంకా కొంతమంది తెల్లారి ఇంకా మిగిలిన పిల్లలను కూడా పూర్తిగా అందరి పిల్లలను ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంఈఓ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎంఈఓ సార్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఖాదర్ సార్ లీవ్లో ఉన్నాడు కాబట్టి సార్ వచ్చిన తర్వాత సార్ని తీసుకొని నేను ఎంఈఓ సార్ దగ్గరికి హాజరుపరచడం జరిగింది. తర్వాత ఆ ఖాదర్ సార్ స్కూల్కి వచ్చినా కూడా నేను పాఠశాలలోకి అనుమతించబడలేదు. తర్వాత ఈ విషయము డిస్ట్రిక్ట్ లెవెల్కు డిఓ సార్ దృష్టికి వెళ్ళడం జరిగింది. సార్ ఎంక్వైరీ కమిషన్ వేసారు. ఆ ఎంక్వైరీ కమిషన్ మీద వచ్చినటువంటి రిపోర్ట్ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు చిల్డ్రన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ టీచర్లు అనేది కొంతవరకు పిల్లల మీద తల్లిదండ్రులు నమ్మి, తల్లిదండ్రులు ఎలాగుంటారో పిల్లలు కూడా ఒక స్కూల్ టీచర్ అంటే అదే విధంగా ఉండాలని నమ్మి పిల్లలను పంపిస్తున్నారు. కాబట్టి టీచర్లు ఇట్లాంటి కార్యక్రమాలు కానీ ఇట్లాంటి బాధాకరమైన వార్త కానీ రాకుండా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఏదైతే పిల్లల మీద ఇట్లాంటి రూమర్స్ వచ్చినాయో అవి కంపల్సరీ ఎంఈఓ కానీ, డిఓ కానీ, కలెక్టర్ కానీ వాళ్ళ దృష్టి తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి చేసిన వాళ్లకు న్యాయపరంగా, చట్టపరంగా వీళ్ళకు ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ శిక్ష చేయాలని, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, గవర్నమెంట్ లోపం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో చాలా వరకు వస్తున్నాయి. ఇలాంటి మొన్న కూడా ఒకటి వేరే దగ్గర ఇలానే వచ్చింది. ఇలాంటి రాకుండా కూడా గవర్నమెంట్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఏదైతే న్యూస్ పేపర్లో ప్రచురితమైందో దానికి సంబంధించి మా ఉన్నత అధికారులు మమ్మల్ని స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాఠశాలకు వచ్చి విద్యార్థులతో పాటు స్కూల్ హెచ్ఎం గారితోటి, అలాగే పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులతోటి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా దానికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఉందో దాన్ని జిల్లా అధికారులకు ఈరోజు కానీ రేపు మార్నింగ్ వరకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానిపైన ఎటువంటి చర్యలు అయితే ఇనిషియేట్ అవుతాయో దానికి సంబంధించి ఉన్నతాధికారులు తీసుకోవడం జరుగుతుంది. నిన్న 9th నవంబర్ రోజు మాకు పేపర్ ఆర్టికల్లో వచ్చిన మా ఇన్ఫర్మేషన్ని మా ఉన్నతాధికారులు మాకు చెప్పారు. సో నిన్న స్కూల్ హాలిడే కనుక నిన్న రాలేకపోయాము. ఈరోజు పాఠశాలకి రావడం జరిగింది. పిల్లలతోని, ప్రధానోపాధ్యాయుల గారితో, ఉపాధ్యాయులతో అందరితో సంప్రదించడం జరిగింది. ఈ అంశం మీద మేము మా ఉన్నతాధికారులకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్. నా పేరు సత్యనారాయణ మూర్తి. మంచిర్యాల జిల్లా విద్యాశాఖలో క్వాలిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మేడం గారు పద్మశ్రీ గారు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మందమర్రి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ యాదయ్య గారి ఆదేశాల మేరకు నిన్న పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని ఈ పాఠశాలలో విద్యార్థినులకు జరిగినటువంటి ఇబ్బందిని పూర్తి స్థాయిలో పరిశీలించి తగు నివేదిక ఇవ్వమని ఆదేశించిన దాని ఆధారంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్ల సోమవారంకి రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతో మాట్లాడాము. విద్యార్థుల యొక్క సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారితో స్టాఫ్ తోటి కూడా వారి ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటినీ కన్సాలిడేట్ చేసి గౌరవ జిల్లా విద్యాధికారి యాదయ్య గారికి సమర్పించడం జరుగుతుంది. సో తగు చర్యలు తప్పనిసరిగా ఒకవేళ ఇందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా గౌరవ డిఈఓ గారు కావచ్చు, గౌరవ కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు కావచ్చు తగు చర్యలు తీసుకుంటారనేటువంటి విశ్వాసం మాకుంది. విద్యార్థులకి న్యాయం చేయడానికి మమ్మల్ని ఇక్కడికి విద్యాధికారి గారు పంపించారనే విషయాన్ని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.